పెదమేరు జైన్ దేవాలయం అండి. జైన్ దేవాలయం టెంపుల్ దారిలో ఇది కూడా చూడడానికి వచ్చాము. ఇది టెంపుల్ అండి. దారిలో కాలకూరు వెంకటేశ్వర గుడికి కూడా వచ్చామండి. ఇది మేము చూసాము, దారే కదా అని మళ్ళీ చూస్తున్నాము. గుడి కొంచెం పెద్దదేనండి, చాలా మంది చూసే ఉంటారు. చూడని వాళ్ళ కోసం నేను తీస్తున్నానండి ఈ గుడి. చుట్టూ కూడా చాలా ప్రశాంతంగా బాగుందండి. మేము మార్నింగే వచ్చాము, 7 కల్లా ఇక్కడ ఉన్నాము. బాగుందండి. చుట్టూ చాలా ప్లేస్ ఉందండి. అదే కనుక శివరాత్రి అప్పుడు ఇక్కడంతా చాలా బాగా చేస్తారు. ఇంకా అన్నీ కడుతూ ఉన్నారండి మండపాలలాగా. ఇది కలిదిండి దగ్గర భోగేశ్వర స్వామి గుడి అండి. ఒక్కసారైనా వచ్చి చూడొచ్చండి, బాగుంటుంది ఇక్కడ వాతావరణం. కోనేరు అక్కడండి, శివాలయం ఇక్కడ. కొంచెం నడవాలండి మనం. బాగుందండి. మేమందరం గుళ్ళో ఫ్రెండ్స్ అందరం కలిసి ఇదిగోండి వాళ్ళు పోతా ఉన్నారు. నేను మీ అందరి కోసం వీడియో తీస్తూ ఇవన్నీ చూపిద్దామని చెప్పేసి నేను ఇక్కడ స్లోగా నడుచుకుంటూ వస్తున్నానండి. ఈ ప్లేస్ అంతా కూడా చాలా బాగా అలంకరిస్తారు. తీర్థాలప్పుడు, ఈ శివరాత్రి అప్పుడు బాగా చేస్తారండి. ఈ ప్లేస్కి అసలు ఖాళీ ఉండదండి. ఇదంతాను చాలా బాగుంటుందంటండి. ఇక్కడ కోనేరులో గొడుగులు వస్తూ ఉంటాయంటండి. ఇక్కడికి వచ్చిరాగా అందరూ ఓం నమః శివాయ నడుస్తూ ఉంటారు. పార్వతీ సమేత భోగేశ్వర స్వామి దేవస్థానం అండి కలిదిండి. ఇక్కడ మనం ఓం నమః శివాయ అనే కొద్ది బుడగలు వస్తూ ఉంటాయి వాటర్లోంచండి. ఇక్కడ ప్రత్యేకత అండి ఈ కోనేరుకి. మనం అరిచే కొద్ది బుడగలు పైకి లెగుస్తూ ఉంటాయి. దగ్గరగా ఉన్న వాళ్ళకి మాత్రమే కనిపిస్తుందండి. ఇది వీడియోలో కనిపిస్తుందని తెలీదు. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. శివరాత్రి కదండి, దండ అలంకరించారు, తీస్తా ఉన్నారు పందిళ్ళు అయ్యి ఇప్పుడిప్పుడే. ఇదండి గుడి. గుడి చిన్నదే కానీ చెప్పాను కదండి కోనేరు గురించి. అది ఇక్కడ ప్రత్యేకత. ఇక్కడ మనకి ప్రసాదాలు కూడా పెడతారండి. మెయిన్ రోడ్డు మీద ఉందండి. ఇక్కడ ఆర్చ్ ఉంటుంది, అది దాంట్లోంచి లోపలికి వస్తే పైడితల్లి అమ్మవారి గుడి అంటండి. మేము దారిలో వస్తూ చూసాము. ఇది కూడా చూడండి బాగుంటుంది అన్నారని ఇక్కడికి వచ్చాము. పైడితల్లి అమ్మవారి గుడి లోపలికి వచ్చామండి. చిన్న గుడే, ఆయన ఫేమస్ అని చెప్పారు. ఈ కలిదిండి జోలపాలెం రోడ్డుకి వచ్చే వాళ్ళందరూ మాత్రం తప్పనిసరిగా ఈ గుడి దగ్గరకు వస్తారండి. ఇది గుడి. ఈ గుడి లోపలికి వెళ్తున్నాం మేము, ధ్వజస్తంభం అది చూసుకొని. జోలపాలెం రోడ్డు పైడితల్లి అమ్మ గుడి పక్కనే అండి హోటలు. టిఫిన్ చాలా బాగుందండి. మా వాళ్ళందరూ ఇక్కడే ఆగారు, అందరూ టిఫిన్ చేస్తున్నారు. లోపల కూడా మనం కూర్చొని టిఫిన్ చేయొచ్చు. బాగుందండి, నీట్గా ఉంది తినడానికి. అది ప్లేస్ అది బాగుంది. ఇలా అందరం ఎక్కడంటే అక్కడ కూర్చున్నాం అన్నమాట. ఈ హోటల్లో మాత్రం టిఫిన్ బాగుందండి. చూడండి బజ్జీలు కూడా వేసి పెడుతున్నారు మాకు. అది హోటల్లో, వాళ్ళ ఇంట్లో కాదండి. వాడు బాగా ప్రాక్టీస్ ఉందా అన్నట్టు పెట్టేస్తున్నారు చూసారా. ఒక పక్క మరుగుతున్న వేడి వేడి టీ, నూనెలో బాగా కాగిన బజ్జీలు, ఇలాంటివి తింటే ఉంటుందండి. చాలా బాగుంటుంది. జువలపాలెం రోడ్లో గుడి పక్కనండి. ఆవిడ చూడండి మమ్మల్ని గుడికి తీసుకొచ్చిందే కాకుండా ఇక్కడ మాకు టిఫిన్ కూడా ఆవిడే వేసి పెట్టారండి. ఎంత ఓపికగా చేస్తారండి. అందుకే ఆవిడని మేడం మేము ఈరోజు కలిదిండి ఊరు వెళ్ళామండి శివాలయం చూడడానికి. అటు నుంచి వచ్చేటప్పుడు టాటా హోటల్లో తిన్నాను, టిఫిన్ బాగుంటుందని చెప్పి వచ్చాము. కాకపోతే నేను ఇవిడికి హెల్ప్ చేస్తాను. అక్కడ బజ్జీలు వేసాను, ఇప్పుడు నేను పట్టేస్తున్నాను. అవునా ఫ్రెండ్స్, చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.